V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ముస్లిం మైనార్టీలకు బీఆర్ఎస్ సర్కార్లో పెద్దపీట. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. జగల్ పాలనలో అభివృద్ధి కార్యక్రమాల నిలిపివేతతో సంక్షోభంలో రైతులు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణ. 25తో ముగినున్న ఐట్ 2023 దరఖాస్తు గడువు. ఏయూ వైస్ ఛాన్సలర్గా ప్రసాద్ రెడ్డి వెల్లడి. 58 జియో ప్రకారం గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలి. హనుమకొండ జిల్లా సిపిఎం కార్యదర్శి బొట్ల చక్రపాణి డిమాండ్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసే ఘనత బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్కే దక్కుతుందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని కమాన్పూర్ జమా మస్జిద్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దావతే ఇఫ్తార్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. మౌజం ఇమాన్లకు నెల వేతనాలు చెల్లిస్తున్న చరిత్ర కేసీఆర్కే దక్కుతుందన్నారు. గతంలో ముస్లిం మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు వారి సంక్షేమాన్ని విస్మరించారని గుర్తు చేశారు. కాగా మండల కేంద్రానికి చెందిన సాగర్ పటేల్ యుఎస్లో ఉద్యోగం చేస్తూ రంజాన్ సందర్భంగా ముస్లింలకు వివిధ కార్యక్రమాల కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ దత్తుప్రసాద్, సర్పంచ్ నీలం సరిత శ్రీనివాస్, కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు ఇనగంటి రామారావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, మైనార్టీ నాయకులు ఇతియాజ్, గౌసౌద్దీన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుండి ఈ రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలు గౌరవంగా వారి వారి యొక్క పండుగలను, సాంప్రదాయాలను జరుపుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి తరుణంలో ముస్లిం మైనార్టీల కోసం కూడా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ఒక నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగించినటువంటి ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు బట్టలు ఇచ్చే కార్యక్రమం, దావతే ఇఫ్తార్ భోజన కార్యక్రమాన్ని ఇచ్చి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవిస్తూ ఉన్నాడు. వీరి ఈ నెల రోజుల రంజాన్ ఉపవాస దీక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన అల్లా యొక్క కృప ఉండే విధంగా ఈ ప్రార్థనలు కొనసాగాలని, వారికి నిండు నూరేళ్లు ఉండాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన, మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన ముస్లిం మైనార్టీల యొక్క అల్లాను, ఆరాధ్య దైవమైనటువంటి అల్లాను వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఏపీలో వైసీపీ పాలనలో రైతులు తీవ్ర సంక్షోభంలో మునిగిపోయారని, రైతులకు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేశారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం గద్దెరాళ్ల గ్రామస్తులు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ గ్రామాల్లో కాలువలు, పిల్ల కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. తమ గ్రామం మీదుగా 8 గ్రామాల ప్రజలు తిరుగుతుంటారని, కానీ సరైన రోడ్డు సదుపాయం లేదని అన్నారు. కర్నూలు బళ్ళారి హైవే దగ్గర తమ గ్రామాల్లో బస్టాండ్ ఏర్పాటు చేయాలని, గద్దెరాళ్ల మరేమ దేవస్థానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు లేవని, రోడ్ల నిర్మాణాలు లేవని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక హంద్రినివా 10 కోవా రిజర్వాయర్ నుండి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైన ప్రదేశాల్లో బస్టాండ్లు నిర్మిస్తామని, గద్దెరాళ్ల మారెమ్మ దేవాలయ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్ వేసినాడా, తెలిసిన తర్వాత ఊళ్ళోకి వచ్చినాడా.
ఫీడ్ ఎంత అవుతుంది? ఇక్కడ చాలా వస్తుంటారు సార్. ఫీడ్ ఎంత అవుతుంది? ఫీడ్ ఇప్పుడు ఎన్ని కేజీలు వేస్తున్నారు ఒక్కొక్క? అది ఏపీలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఐఐట్ 2028 దరఖాస్తు గడువు ఈ నెల 25తో ముగియనుందని ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఏయూ సెవెట్ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేశామని, ఇంటర్ విద్యార్హత కలిగిన ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. 750 రూపాయల అపరాధ రుసుంతో ఈ నెల 30 తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 3న విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడపలో ఏర్పాటు చేసిన 30 కేంద్రాలలో పరీక్షను నిర్వహించి మే 5న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు 4 సంవత్సరాల అనంతరం బీటెక్ డిగ్రీతో బయటకు వెళ్లే అవకాశం ఉందన్నారు. విద్యార్థి కోరితే ఎంటెక్ కోర్సు సైతం పూర్తి చేసే అవకాశం కల్పిస్తామని అన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మీకు తెలుసు, ఆంధ్ర యూనివర్సిటీలో అపార్ట్ ఫ్రమ్ 4-year ఇంజనీరింగ్ ప్రోగ్రామ్, కొంతకాలంగా 4+2 ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కూడా ఈ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం మల్టీ ఎంట్రీ, మల్టీ ఎగ్జిట్ మోడ్ అనేది యూజీసీ కూడా పర్మిట్ చేసిన నేపథ్యంలో ఈ 4+2లో ఫస్ట్ 4 years టోటల్గా 4-year ఇంజనీరింగ్ కోర్స్ ఎలా అయితే ఉందో సేమ్ ప్యాటర్న్, సేమ్ కోర్సెస్, సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ క్లాసెస్. అంటే ఒక స్టూడెంట్ దీంట్లో జాయిన్ అయినప్పుడు అతను ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. ఆప్షన్ ఏంటంటే 4 yearsలో తనకు ఎగ్జిట్ అయితే కనుక నార్మల్ బీటెక్ డిగ్రీ తీసుకోవచ్చు. ఆ 4 years తర్వాత కంటిన్యూ కావాలనుకుంటే అతను కంటిన్యూ అయ్యి ఎంటెక్ కూడా వెళ్ళొచ్చు. లేదంటే ఫస్ట్ 4 yearsలో యూ కెన్ ఆల్వేస్ టేక్ ఎ బ్రేక్ అండ్ టేక్ ఇంజనీరింగ్ డిగ్రీ అనమాట. దీనికి అడ్మిషన్స్ ఎంసెట్ ద్వారా జరగవు. దీని అడ్మిషన్స్ ఆంధ్ర యూనివర్సిటీ సెపరేట్ టెస్ట్ పెడుతుంది. దాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్, AUEET అని పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా మీరు చాలా వైడ్ కవరేజ్, వైడ్ పబ్లిసిటీ ఇచ్చారు దీనికి. ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ టైం 8 సెక్షన్స్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం జరిగింది. 8 సెక్షన్స్ అంటే 10 సెక్షన్స్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినా 8 సెక్షన్స్ ఫిలప్ చేసాం ఫస్ట్ టైం కాబట్టి. సో ఈ రోజున మన దగ్గర ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ సైన్స్లో 8 సెక్షన్స్ ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ 30 సీట్స్, సివిల్ ఇంజనీరింగ్ 30 సీట్స్, EEE 30 సీట్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 60 సీట్స్. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అంటే మన వెబ్సైట్లో కూడా హన్మకొండ జిల్లా హన్మకొండ మండలం పెగడపల్లి రింగ్ రోడ్ పలివెల్పుల సర్వే నెంబర్ 288లో కోమటికుంటంలో ఏడాది కాలంగా గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు జియో నెంబర్ 58 ద్వారా పట్టాలిచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. హన్మకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గుడిసె నివాసులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని మండిపడ్డారు. గ్రామాల్లో ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి పొట్టకూటి కోసం పనులు చేసుకుంటూ అద్దె ఇళ్లలో కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా పేదలకు పట్టాలు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ధర్నాలో సిపిఎం నాయకులు రవి, రాములు తదితరులు పాల్గొన్నారు.
లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, డబుల్ బెడ్ ఇళ్ల కోసం 3 లక్షల రూపాయలు, పేదలు ఆక్రమించిన గుడిసెలకు ఇంటి పట్టాలు, ఇంటి పట్టాలు, ఇంటి పట్టాలు, గుడిసె కార్యాలయంలో మౌలిక వసతులు, మౌలిక వసతులు. కొండ తహసీల్ కార్యాలయం ముందు ఇల్లు లేని పేదలందరూ వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా గత సంవత్సరం నుంచి పెగడపల్లి రింగ్ రోడ్ దగ్గర పలివెల్పుల శివార్లో 288 సర్వే నంబర్ల దాదాపు 18 ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడ ఉంది. ఇల్లు లేని పేదలందరూ సంవత్సరం నుంచి అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళందరికీ ఎలాంటి సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మరుగుదొడ్లు కానీ, మూత్రశాలలు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ లేకపోయినా వాళ్ళు అక్కడే నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి మొన్న క్యాబినెట్ ఒక నిర్ణయం చేసింది, 1 కోటి మందికి ఇంటి స్థలాలు ఎవరైతే ఆక్రమించిందో 100 గదాల లోపు ఆక్రమించిన వాళ్ళందరికీ మేము ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీళ్ళందరూ కూడా పేదలు, వీళ్ళందరూ కూడా అర్హులు, సంవత్సరం ఉంటారు. కాబట్టి 58 జీవో ప్రకారంగా తక్షణమే ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామాల ప్రాంతాల నుంచి ఇక్కడికి పొట్టగుడ్డు పట్టుకొని ఈ అడ్డ మీద కూలీలుగా పిల్లల చదువు కోసం ఇళ్ళలో పనిచేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిళ్ళు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు ఇల్లు కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఒక ఇంటి అద్దె తీసుకోవాలంటే 2500 నుంచి మొదలుకుంటే 5000 రూపాయలు ఈరోజు ఇంటి అద్దె ఉంటా ఉంది. అదేవిధంగా ఇంటి అద్దె కడదామన్నా కూడా నీది ఏ కులం అని చెప్పేసి ఇంటి అద్దె అన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా చనిపోతే ఇంటి కిరాయి యజమాని అక్కడ తన శవాన్ని కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇల్లు లేని పేదలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసమనే ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకొని భూదందా చేస్తూ ఉన్నారు. అందుకోసమనే అట్లాంటి వాళ్ళ చెల్లద్దు అందరిది. అదేవిధంగా ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రభుత్వ భూములో పేదలు నివాసం ఉంటా ఉన్నారు, వాళ్ళు భూపాలన చేస్తూ ఉన్నారు. వీళ్ళు న్యాయమైనటువంటి వాళ్ళు. కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా వీళ్ళందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పాడు, ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళందరికీ 3 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం ఇస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి వీళ్ళందరికీ వ్యక్తిగత పట్టా ఇవ్వాలి. అదేవిధంగా 3 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకోవడం కోసం కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కనుక పరిష్కారం చేయకపోతే రాబోయే రోజులలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నా. నా పేరు బొట్ట చక్రపాణి, సిపిఎం హనుమకొండ జిల్లా కన్వీనర్. హనుమకొండ జిల్లా హాసన్పర్తి మండలం శామల చెరువులో గతంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేసే కార్యక్రమంలో స్థానికులు వారిపై ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా పోలీస్ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకొని కబ్జాదారులకు హెచ్చరికలు జారీ చేశారు. కానీ మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శామల చెరువు ఎఫ్టీఎల్ హద్దులు నిర్ణయించి ట్రెంచ్ కొట్టించి ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలను చేపడితే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ హెచ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తమను ఎవరు చూడడం లేదని చేసే ఆకతాయి పనులు అన్నీ ఇన్ని కావు. కానీ ఇప్పుడు సెల్ కెమెరాలు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరు ఏం చేసినా బహిర్గతం అయిపోతోంది. అలాంటిదే ఓ ఆకతాయి చేసిన సంఘటన. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి ఈతకోట రోడ్లో ఒక యువకుడు మోటార్ సైకిల్పై నిలబడి వేగంగా ప్రమాదకరంగా వాహనాన్ని నడిపాడు. ఈ దృశ్యాన్ని అతని వెనకాల కారులో ఉన్నవారు సెల్ ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. అంతే, ఇంకేముంది, ఆ వీడియో వైరల్ అయింది. రావులపాలెం ఎస్ఐ స్పందించి ఆగమేఘాలపై ఆ కుర్రాడిని గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు మోటార్ సైకిల్ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా దేవరకొండ ఎన్టీఆర్ నగర్లో నిరుపేద ముస్లిం కుటుంబాలకు వట్టే దేవేందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వట్టే దేవేందర్ నాయక్ ఉచితంగా రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని ప్రతి ఒక్క ముస్లిం అచంచలమైన భక్తి ప్రపత్తులతో అత్యంత పవిత్రంగా జరుపుకోవాలని కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభంజనం మరోసారి కొనసాగాలని ఆకాంక్షించారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో పార్టీ విస్తరించాలని ఆకాంక్షించారు. దేవరకొండ పట్టణంలో ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని మరి యొక్క విడిఎన్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు పేద ప్రజలకు పంచాలి. మరి దేవరకొండ పట్టణంలో ముందు అంబియా మసీద్ ద్వారా మన సదర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేయాలని ఒక మంచి ఆలోచనతోని ఈరోజు నేను ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి దీంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం కలిసి ఉన్న సోదరులందరం కూడా నాకు సలహా ఇచ్చారు. కొంతమంది వీడియోస్ ఉన్నారు, కొంతమంది పూర్ పబ్లిక్ ఉన్నారు. వాళ్లకు ఎంతో కొంత సహాయం చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, పుణ్యం వస్తుంది. మీరు రాజకీయంగా ముందుకు ఎదుగుతున్నారు కాబట్టి మీకు ఆశీర్వాదం ఉంటుంది. ముస్లిం సోదరులందరిది, సోదరిమణులందరిది కూడా ఈద్గా కమిటీ సదర్ అజీం భాయ్ గారికి మన అంబియా మసీద్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ భాయ్ గారు షాల్ వేసి పురస్కరిస్తారు. అఫ్జల్ భాయ్ మాకు ఈరోజు చాలా సమయం కేటాయించారు, చాలా రోజుల తర్వాత. అందువల్ల అఫ్జల్ భాయ్ని మన మునీర్ భాయ్ గారు షాల్ వేసి పురస్కరిస్తారు. మన ఎన్టీఆర్ గారిని మా ప్రియతమ నేత, మా అండదండ ఎన్నోన్న గారు ఆయనకి నాదర్పాష గారు షాల్ వేసి పురస్కరిస్తారు. అనకాపల్లి జిల్లాలో ఇటీవలి జరిగిన దొంగతనాలపై క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణరావు, ఇన్ఛార్జ్ డీఎస్పీ ఎం మహేశ్వరరావు ఆధ్వర్యంలో పకడ్బందీగా పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి జరిపిన గాలింపు చర్యలో నిందితుడిని అరెస్ట్ చేశారు. చోడవరం మండలం లక్ష్మపురానికి చెందిన పిల్లి నూకరాజును అరెస్ట్ చేయడంతో 9 దొంగతనాలలో చోరీ చేసిన 17 తులాల బంగారం, 115 తులాల వెండి, 3.61 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంచి ప్రతిభ కనబర్చిన కె కోటపాడు, సిఐ ఎస్ తాతారావు, ఎస్ఐలు రాజనాథ్ ధనుంజయ్, బి రామకృష్ణ, సిబ్బంది పీసీలు పాలవెల్లి సాయిబాబా, లీలప్రసాద్, హోంగార్డ్స్ పైడపు నాయుడులను ఎస్పీ కేవి మురళీకృష్ణ అభినందించి నగదు పురస్కారాలు అందజేశారు.
ప్రత్యేకమైనటువంటి బృందాలను విజిలెన్స్ క్రైమ్స్ మరియు సంబంధిత డిఎస్పీ అయినటువంటి మహేష్ గారు, మన అడిషనల్ ఎస్పీ ఎడ్విన్ గారి ఆలోచనలు వాటిని కూడా కన్సల్టేషన్ తీసుకొని ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ ప్రత్యేకమైనటువంటి బృందాల కృషి ఫలితంగా 17/4 ఉదయం సుమారు 9 గంటల సమయంలో పిల్లి నూకరాజు అనేటువంటి ఒక నేరస్తుడిని పట్టుకోవడం, తర్వాత అతను చేసినటువంటి కన్ఫెషన్ ఆధారంగా 9 కేసుల్లో అతను పాల్గొంచుకున్నాడు. ఆ 9 కేసుల్లో కూడా ఈ హౌస్ బర్గ్లరీకి సంబంధించినటువంటి దాని హౌస్ బ్రేకింగ్ సంబంధించినటువంటి నేరాలలో ప్రమేయం ఉండడం, దీనిలో మొత్తం 17.3 తులాల బంగారం, అంటే 17.30. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడింది. 16 నెలల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన నవ్యశ్రీ అనే మహిళకు వైద్యులు ఆపరేషన్ చేసి లోపలే క్లాత్ మర్చిపోయారు. ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకుంది. కడుపులో బట్ట ఉన్నట్టు గుర్తించిన వైద్యులు వెంటనే సర్జరీ చేసి దానిని తొలగించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి కాలనీలో అర్ధరాత్రి దొంగ హల్చల్ సృష్టించాడు. అర్ధరాత్రి కత్తితో ఒక ఇంట్లోకి దొంగ చొరబడడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై కేకలు వేశారు. దీంతో పారిపోయేందుకు యత్నించిన దొంగను స్థానికులు పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహ శుద్ధి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్లిం మైనార్టీలకు బీఆర్ఎస్ సర్కార్లో పెద్దపీట. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. జగల్ పాలనలో అభివృద్ధి కార్యక్రమాల నిలిపివేతతో సంక్షోభంలో రైతులు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణ. 25తో ముగినున్న ఐట్ 2023 దరఖాస్తు గడువు. ఏయూ వైస్ ఛాన్సలర్గా ప్రసాద్ రెడ్డి వెల్లడి. 58 జియో ప్రకారం గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలి. హనుమకొండ జిల్లా సిపిఎం కార్యదర్శి బొట్ల చక్రపాణి డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.